గణేష్ నవరాత్రులు వచ్చాయంటే వివిధ రకాల విగ్రహాలు దర్శనమిస్తాయి. ముఖ్యంగా ముంబైతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ గణేష్ నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. వివిధ రూపాల్లో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి 9 రోజుల పాటు ఘనంగా పూజలు చేస్తారు. అయితే తమ గణేష్ అన్ని విగ్రహాల కంటే భిన్నంగా ఉండాలని భావించి చాలామంది వివిధ రూపాల్లో విగ్రహాలను తయారు చేయిస్తారు. ఈ క్రమంలోనే సిద్దిపేట పట్టణంలో పలు వినాయక మండపాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఇవి భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. गणपति बप्पा मोरया गणपति बप्पा मोरया गणपति बप्पा मोरया गणपति बप्पा मोरया వినాయకుడు, విఘ్నేశ్వరుడు, లంబోదరుడు, గజాసురుడు ఇలా వినాయకుడికి వివిధ రకాల పేర్లు మాత్రమే కాదు, ఆయన విగ్రహాలను వివిధ రూపాల్లోనూ తయారు చేస్తారు. వినాయక నవరాత్రుల్లో భాగంగా సిద్దిపేట పట్టణంలో పలు వినాయక మండపాలను ఆహ్లాదంగా, వినోదంగా, ప్రకృతితో మమేకమై తీర్చిదిద్దారు. సిద్దిపేట పట్టణంలోని శంకర్ నగర్లో వీర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకునికి మర్రి ఊడలతో డెకరేషన్ చేసి అందంగా తీర్చిదిద్దారు. ఈ గణనాథుణ్ణి చూస్తే సహజ సిద్ధమైన అడవిలో మర్రి ఊడల మధ్యలో వినాయకుణ్ణి నెలకొల్పినట్లు ఉన్నాడు. మర్రి ఊడలకు కలర్ఫుల్ లైటింగ్ ఏర్పరిచి కన్నులు మిరిమిట్లు కొలిపే విధంగా గణనాథుని ఏర్పాటు చేశారు. ప్రకృతి ఒడిలో లంబోదరుణ్ణి ఏర్పాటు చేయడంతో ఈ వినాయకుణ్ణి చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అదేవిధంగా గణేష్ నగర్లోని హనుమాన్ ఆలయంలో ఏర్పాటు చేసిన సిద్ధి వినాయకునికి రంగవల్లులతో వినాయకుని శివలింగం ప్రతిరూపాలను ఏర్పాటు చేసి దాని చుట్టూ సహస్ర దీపాలంకరణ చేసి అందంగా తీర్చిదిద్దారు. అలంకరణ పూజలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మభూమాయ కల్పతే ప్రాణధీయానాత్రిగుణంబా